200 యూనిట్లకు 200 కొర్రీలు. ఉచిత కరెంటుపై సర్కార్ రోజుకో ముచ్చట. ఇచ్చేస్తున్నామంటూనే కొత్త కథ. ప్రజా పరిపాలన పేరుతో అప్లికేషన్ల స్వీకరణ. ఈ ఇళ్లకు వచ్చి నమోదు చేస్తామని కొత్త మాట. అద్దె ఇంట్లో ఉన్నోళ్లకు లేదంటూ ప్రచారం. అదేం లేదంటూ టీఎస్ఎస్పీడీఎల్ వివరణ. నమోదు పూర్తయ్యేది ఎప్పుడు? కరెంటు బిల్లు మాఫ్ అయ్యేది ఎప్పుడు? 200 యూనిట్ల కరెంటు బిల్. ప్రజల్లో అనేక అనుమానాలు. చిన్నపిల్లలకు స్కూల్లో కొన్ని ఆటలు ఆడిస్తూ ఉంటారు. పైన ఓ దారానికి చాక్లెట్ కడతారు. పిల్లల చేతులు కట్టేసి నోటితో ఆ చాక్లెట్ అందుకోవాలని నిబంధన పెడతారు. పిల్లలు ఎగురుతూ చాక్లెట్ అందుకోవాలని. కానీ మరోవైపు దారంతో దాన్ని పైకి లాగుతూ ఉంటారు. వాళ్ళు లాగుతూనే ఉంటారు, పిల్లలు చాక్లెట్ ఆశతో ఎగురుతూనే ఉంటారు. ఇదంతా ఎందుకోసం అంటే గృహ జ్యోతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకం. దాని అమలు తీరు కూడా ఇలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారు, వచ్చిన నెల రోజులకు అప్లికేషన్లు అన్నారు. అదయ్యాక నెల రోజులకు మళ్ళీ ఇంటింటికి వచ్చి నమోదు చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని మీటర్లు ఉన్నాయి, వాటన్నిటిని అనుసంధానం చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది, స్కీమ్ అమలులోకి రావడానికి ఇంకెంత కాలం పడుతుంది? 200 యూనిట్ల కరెంటు కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజల్లో ఇలాంటి అనుమానాలు కోకొల్లలు. 7వ తారీఖు నుండి డిసెంబర్ 7వ తారీఖు నుండి జనవరి 7, ఈరోజు ఫిబ్రవరి 7, 2 నెలలు. 2 నెలల కరెంటు బిల్లులు వసూలు చేసిండ్రు. 2 నెలలు 4000 పింఛన్లు ఇవ్వలేదు. 2 నెలల నుండి రైతు భరోసా ఇవ్వలేదు. రైతుకు భరోసాకు బదులు రైతు బంధు అన్నారు. ఇంతవరకు 50 లక్షల మంది రైతులకు పడలేదు. ఇవన్నీ జరగలేదు. 60 రోజుల్లో ఎన్ని రకాల మాయలు చేయాలో, ఎన్ని రకాలుగా ప్రజలను వంచాలో, ఎన్ని రకాలుగా ప్రజలను ఆశల్లో పెట్టి వాళ్ళ గొంతులను నులిమేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి ప్రజలారా. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఈ 6 గ్యారంటీలు కాదు, ఇల్లు ఉన్న 413 గ్యారంటీలు. దీంట్లో నిజంగా ఇక్కడ చెప్పినట్టు, ఈ వార్త రాసినట్టు ఇట్లా చాక్లెట్ కట్టి ఊరించడం తప్పించి ఏమీ ఉండదు. ఆ చాక్లెట్ను అందుకుందామంటే అది మరింత పైకి గుంజినట్టు వీళ్ళు కూడా చేస్తారు. వీళ్ళు ఏ రకంగా చేస్తారంటే, ఆహా నా పెళ్ళంట సినిమాలో కోటి శ్రీనివాసరావు ముందర కూర్చొని ఓ కోడిని కట్టుకొని వచ్చానంది ఇంట అంటాడు. ఏందిరా అని పక్కోళ్ళు వచ్చి అడిగితే ఏ పీస్తానం ఉంటుంది కదా, కోడిని చూసుకుంటా కోడి మాంసమే తిన్నట్టు, చికెనే తిన్నట్టు ఊహించుకుంటా అంటాడు. అలాగే వీళ్ళు కూడా ఇగ ఇచ్చినాం 200 యూనిట్ల కరెంటు, అదో వేసినాం 200 కరెంట్ల 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, అదో భరోసా వస్తుంది, రైతు భరోసా. అగో అట్లకెళ్ళి రైతు రుణమాఫీ వస్తుంది, ఇగో ఇట్లకెళ్ళి 4000 పింఛన్ల. ఆశతోటే చంపుతారు. ఇక మనది ఇచ్చు లేదు, సచ్చు లేదు. ఆశ 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 ఆశలనే పడి ఆగమైపోవాలి. చూసినా మీరు, నెల రోజుల కింది వరకు 50 లక్షల మంది రైతులకు రైతు భరోసా పడలేదని, రైతు బంధు రాలేదని బాధపడ్డారు. ఎక్కడోళ్ళకి ఇక వాళ్ళు ఆశ చచ్చిపోయి పంటలు వేసుకునే కాలమే పోయి నిరాశతో సపడే ఊకున్నారు. అవి అక్కడికి తీసుకొస్తారన్నట్టు ఇప్పుడు వీళ్ళందరినీ. మనకై మనమే ఈ దుర్మార్గులు ఇచ్చేటట్లేదు, ఈ పాలన వేయటట్లేదు, ఇక 5 సంవత్సరాలు వీళ్ళను భరించవలసిందే అనే దాకా తీసుకొస్తారు. అది వాళ్ళ స్ట్రాటజీ. దానికి ప్రజలేం చేయాలో జర ఆలోచించాలి. ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఆ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఏ స్టాండ్ మీద ఉండి ఎటువైపు ఓట్లేస్తే ఎటు రాలుతాయి అనేది జర్ర ఆలోచించు. తెలంగాణ రాష్ట్రం చేయి దాటి పోకముందే, తెలంగాణ సంపద చేయి దాటి పోకముందే జర్ర మీరు తొందరగా గ్రహించాలి. ఇక దయచేసి మా ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ మరొక్కసారి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నామయ్యా. మీరు ఒక్క పని చేయరు, దండం పెడతాం. మాకు ఈ మార్నింగ్ న్యూస్ లేట్ అవ్వడానికి కారణం కూడా ఆఫీస్ లేదు, మాకు ఆఫీస్లో స్టాఫ్ లేదు, అదేవిధంగా పరికరాలు లేవు, ఏది లేదు, కెమెరాలు లేవు, సిస్టాలు లేవు, ఏం లేదు. దయచేసి చెప్తున్నా, ఈ నెంబర్ గుర్తుంచుకోండి దయచేసి, 9704642961. ఈ నెంబర్కి గూగుల్ పే ఉన్నది, ఫోన్పే ఉన్నది. దయచేసి మీరంతా చూసేటోళ్ళు గనక దీనికి కొంత సహాయం చేస్తే
నేను చెప్తున్నాం, రాజీ లేని పోరాటం చేస్తాం, ఊహించని పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితిలో కడుగు వెనకేసేదే ఉండదు. 3 సంవత్సరాలుగా ఏం లేకపోయినా, ఎవరు సాయం చేయకపోయినా చిలుక ప్రవీణ్ ఒకటే స్టాండ్ మీద ఉండి, ఒకటే మాట మీద ఉండి, ఒకే తెలంగాణ వాదం మీద ఉండి మాట్లాడుతున్నారు కదా. దయచేసి ప్రజలారా, ఇదొక్క మాకు ఆఫీస్ ఏర్పాటు చేసుకునే అంత సహాయాన్ని అందించండి. నిజంగా చెప్తున్నాం, తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణాలనే పరంగా పెడతాం. కేసీఆర్ ఏదైతే తమిళనాడు తరహా రాజకీయం అన్నాడో దాన్ని ఖచ్చితంగా 100% యువకులకు బోధిస్తాం. తమిళనాడు తరహా రాజకీయం అంటే ఏంటిది అనేది ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి కూడా నేను వాళ్ళకు బోధించాలని చూస్తున్నా. ఫీల్డ్లోకి పోవాలనుకుంటున్నా, మీడియా ద్వారా బోధించాలనుకుంటున్నా, ఫీల్డ్లోకి పోవాలనుకుంటున్నా, యువకుల్లో రాజకీయ చైతన్యం కలిగించాలనుకుంటున్నా, యువకులను తమిళనాడు తరహా రాజకీయం అనే దానికి అంటగట్టాలని ఆరాటపడుతున్నా. దయచేసి నా అడుగులో అడుగేయాలనుకుంటే, నిజంగా తెలంగాణ కోసం, బాగు కోసం నిలబడాలనుకుంటే ఈ నెంబర్కి మీరు టచ్లో ఉండండి. మీ పేర్లను పంపండి, మీ సమస్యలను పంపండి, మీ గ్రామ సమస్యలను పంపండి. మీ గ్రామం ఏంటిది, మీ మండలం ఏంటిది, నియోజకవర్గం ఏంటిది, మీ జిల్లా ఏంటిది, ప్రతి ఒక్కటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్గా పంపొచ్చు. వాట్సాప్లో దయచేసి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకండి. దయచేసి ఈ నెంబర్కి పంపండి. అదే విధంగా ఈ నెంబర్ మీద గూగుల్ పే ఉన్నది, ఇదే నెంబర్ మీద ఫోన్ పే ఉన్నది. దీనికి తప్పకుండా మీ వంతు సాయాన్ని అందించి మా గొంతులను నిలబెట్టాలని, మా గొంతు నిలబడితే 1,00,000 గొంతులతో సమానం చిలుక ప్రవీణ్ గొంతు. 1,00,000 మంది యువకులను రగిలిస్తుంది, 1,00,000 మంది యువకులను ఆలోచింపజేస్తుంది, 1,00,000 మందికి చలో నిజమే చిలుక ప్రవీణ్ చెప్పేది, తెలంగాణ ఆగమైపోతున్నది, తెలంగాణ కాపాడుకోవాలి, ఈ ప్రపంచంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 స్టేట్ గా నిలబెట్టుకోవాలి, చిలుక ప్రవీణ్ చెప్తున్నది నిజం అనేది ఖచ్చితంగా మీకు చూపెడతా. ఎన్ని అక్రమాలకు, ఎన్ని అన్యాయాలకు లోను కాబోతుందో ఈ తెలంగాణ అనేది కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి అన్నలారా, తమ్ముళ్ళారా, లేదా మా అక్కలారా, మా తల్లులారా, ఈ నెంబర్కి మీ సాయం అందించండి. 100% ప్రజల గొంతుగా కొట్లాడతామని మరొకసారి చెప్తున్నా. ఇక ఇది పక్కన పెడితే